సిద్ధు ఫ్యామిలీతో పూజారి గారు ఇలా చెప్తూ ఉంటారు. ఈ గుడికి మరొక విశేషం కూడా ఉంది. పెళ్ళైన దంపతులకి సంతానం లేకపోతే ఒక పూలమాలని ఆ చెట్టుకి వేస్తే ఆ దంపతులకి సంతానం కలుగుతుంది అని పంతులు గారు చెప్పగానే బసవరాజు పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా వెయ్యాలి అనుకుంటారు. ఇక సిద్ధు తులసితో మనం కూడా ఆ పూలమాలని ఆ చెట్టుకు వేద్దాం అని అనడంతో తులసి అభ్యంతరం చెప్పదు. పూలమాలని తీసుకొని 2 జంటలు చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక తులసి ఒక గద్దపై కూర్చోగానే సిద్ధు తులసి ముందు మోకాళ్ళపై కూర్చొని తులసి పాదాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని పసుపు రాస్తూ ఉంటాడు. సిద్ధు అలా టచ్ చేయగానే తులసి పులకరించిపోతుంది. సిద్ధునే మైమరుపుగా చూస్తూ ఉంటుంది. మైమర్చి తనని చూస్తున్న తులసిని చూసి సిద్ధు నవ్వుకుంటాడు. ఆ తర్వాత మాలని తీసుకొని ఎలా కట్టను అన్నట్టు సిద్ధుని కళ్ళతో అడుగుతూ ఉంటుంది తులసి. అటువైపు చూడు అంటూ వాళ్ళ అన్నయ్య జంటని చూపిస్తూ ఉంటాడు సిద్ధు. వాళ్ళ అన్నయ్య వదినని ఎత్తుకోగా ఆవిడ చెట్టుకి పూలమాలని కడుతూ ఉంటుంది. దాంతో సిద్ధు కూడా తులసిని ఎత్తుకోగా తులసి చెట్టుకి పూలమాలని కడుతూ ఉంటుంది. అది చూసి కనిష్క షాక్ అవుతుంది. కనిష్క మళ్ళీ వీళ్ళిద్దరిని దూరం చేయడానికి ఏం ప్లాన్ వేస్తుంది? సిద్ధు తులసి మెల్లిగా ఒక్కటవుతారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.